గతంలో లాగా ఆరో సినిమాలు తెలుగులో ఆడవు అని అనుకోవడానికి ఇదేమన్నా అల్లాటప్ప సినిమానా? కవ్వాలీడా? ఎస్, ఈ క్రేజ్ రజనీకాంత్ మానియా, రజనీకాంత్ ఫీవర్ మొత్తం విజయవాడని ఒక ఊపుతోందనే చెప్పాలి. 10,000 స్క్రీన్స్ లో ప్రపంచమంతా రిలీజ్ అయిన ఈ సినిమా విజయవాడలో ఇవాళ ఫస్ట్ టైం అన్ని హాల్స్ లో అద్భుతంగా రిలీజ్ అవబోతోంది. 11 o'clock కి స్టార్ట్ అవబోతోంది. ఎలా ఉంది రజనీకాంత్ క్రేజ్? సినిమా మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఒకటే అండి, నేను ఒకటే మాట చెప్తాను అనుకుంటున్నా. ఈ సినిమాకి డైరెక్టర్ శంకర్ కాదు, హీరోయిన్ ఎవరో తెలియదు, పెద్ద పేరు లేని హీరోయిన్, క్యాస్ట్ కూడా ఎవరో తెలియదు ఎవరికి, మొత్తం తమిళోడు. ఈ సినిమాకి ఈ రేంజ్ లో ఉందంటే రజనీకాంత్ కి తెలుగునాటి ఎప్పటి నుంచి అభిమానులు నెత్తి మీద పెట్టుకుని ఆదరిస్తారు అందరినీ. మేము రజనీ సినిమా ప్రతిదాన్ని పండుగలా సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇతని షర్ట్ రజనీకాంత్ ఫ్యాన్స్ అని చెప్పి ఇలా ఈ బ్యాచ్ మొత్తం సూపర్ స్టార్ రజనీ పేరుతో షర్ట్స్ వేసుకొని మరి ఇక్కడ హంగామా చేస్తున్నాయి. అలాగే కబాలి లక్కీ స్టార్ కూపన్ సిల్వర్ కాయిన్ ని కూడా వాళ్ళు తీసుకొని వచ్చి మరి ఎగ్జిబిట్ చేస్తున్నారు. మొత్తానికి రజనీ ఫ్యాన్ క్రేజ్ నార్మల్ గా లేదనే చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించి 2 hours 30 minutes 18 seconds ఈ సినిమా డ్యూరేషన్ ఉంటే మొత్తం ఫ్రేమ్ లో రజనీ ఫ్యాన్స్ అందరూ అద్భుతంగా ఎంజాయ్ చేయబోతున్నారు. అలాగే ఈ సినిమాలో రజనీకాంత్ ఎంట్రన్స్ ఒక అద్భుతంగా ఉండబోతుందని చెప్తున్నారు. సూపర్ స్టార్ మంచి ఒక ఫైట్ సీక్వెన్స్ తో ఎంట్రీ ఉండబోతుంది అంటున్నారు. నేచురల్ ఫైట్స్, నేచురల్ డాన్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో యాజ్ అ రజనీ ఫ్యాన్ పైసా వసూల్ ఫిల్మ్ అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? డెఫినెట్లీ ఆల్రెడీ ప్రీ బిజినెస్ 220 crores జరిగింది. 100% సినిమా ఆల్ ఇండియా రికార్డ్స్ అన్ని బద్దలవుతున్నాయి. డెఫినెట్లీ ఓన్లీ సూపర్ స్టార్ రజనీ వాళ్ళే ఇదంతా. మొత్తానికి ఆల్ ఇండియా రికార్డ్స్ కాదు, ప్రపంచ వ్యాప్తంగా రికార్డులన్నీ బదులవుతున్నాయి. చైనా, జపాన్, మలేషియా, థాయిలాండ్ ఎన్ని కంట్రీస్ లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా క్రాస్ చేయనటువంటి యూట్యూబ్ లో ట్రైలర్ 250 million మంది ఇక్కడ దాకా రావడం జరిగింది. అలాగే మరో రికార్డ్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి 100 కోట్లు పెట్టి ఈ సినిమా బడ్జెట్ రిలీజ్ చేస్తే 40 crores వాణిజ్య ఒప్పందాల మీద తిరిగి వసూలు అయిపోవడం, సినిమా ఫస్ట్ షో కూడా అవ్వక ముందరే జరగడం కూడా జరిగింది. ఇలా 1 కాదు 2 కాదు బీభత్సంగా ఉన్నాయి రికార్డ్స్. 10,000 థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. విజయవాడలో అన్ని హాల్స్ లో కూడా ఓన్లీ రజనీకాంత్ కబాళీ మాత్రమే ప్లే అవుతుందని చెప్పాలి. అండ్ అలాగే ఈ సినిమాలో ఫ్యాన్స్ గా ప్రత్యేకంగా రజనీకాంత్ ఎక్కువ సోషల్ సర్వీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరేమన్నా సోషల్ యాక్టివిటీస్ చేసే ఉద్దేశం ఉందా? ప్రతి బర్త్డే ఇప్పటికీ మేము అనాథాశ్రమాలు, ఆర్ఫన్స్ కి ఎప్పటి నుంచో రజనీ పేరు మీద చేస్తానే ఉన్నాం. గత 5-6 సంవత్సరాలు. డిసెంబర్ 12 ప్రతిసారి ఫ్యాన్స్ అంతా పండుగలా జరుపుకుంటాం. డిసెంబర్ 12 ప్రతిసారి ఫ్యాన్స్ అంతా పండుగలా జరుగుతాం. అందరం వారు తగినంత ఎంతో అమౌంట్ వేసుకుని మొత్తం రజనీ ఆ రోజు ఉన్న అనాథాశ్రమం అన్నింటిలో పిల్లలందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలని మేము ఏర్పాటు చేస్తాం. అదే కాదు, ఇంకా బయట చలికాలంలో ఉన్న డిసెంబర్ అని చలికాలం 12 బయట వాళ్ళకి బ్లాంకెట్స్ ఇవ్వడం, ఇలాంటి ఎన్నో మా చేతంతా రజనీ మాకు చెప్పి మేము చేస్తాం. రైట్. ఇంకా రజనీ ఫ్యాన్స్ గా మీ మీద రెస్పాన్సిబిలిటీ మీరు ఏమనుకుంటున్నారు? రజనీ గారు ఎంతో నిరాడంబరంగా ఉంటారు. ఆయనే మాకు ఇన్స్పిరేషన్. అతను ఎంతో సింపుల్ గా ఉంటాడు. చాలా మంది యాక్టర్స్ కి అతనే ఇన్స్పిరేషన్. ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ఇది ఒక చరిత్ర. మళ్ళా ఏంటంటే ఒక చిన్న టీజర్, నిమిషం విడుతున్న టీజర్ వల్ల ఇంత రిలీజ్ బిజినెస్ జరిగింది. దానికి కారణం ఓన్లీ రజనీ. మొత్తానికి ఇంత బీభత్సంగా హంగామా నడుస్తోంది విజయవాడలో. రజనీ సినిమా మరి కాసేపట్లో రిలీజ్ అవబోతుందని ఒక విషయం మాత్రం చెప్పొచ్చు, నాన్న అనువాద చిత్రాలు చాలానే వస్తాయి, కానీ కబాలి లాంటి, సింహం లాంటి సినిమా సోలోగా వస్తుంది. తన రికార్డు తనే బద్దలు కొడుతుంది అని మాత్రం నిజంగా చెప్పొచ్చు. ఈ విధంగా ఉంది విజయవాడలో కబాలి ఫ్యాన్స్ చేస్తున్న హంగామా. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.
hey, hey.